ఠాకరే అనే పేరుంది. బాలాసాహెబ్ ఠాకరే కొడుకు కాబట్టి ఆయన వారసుడు. అంతే ఉద్ధవ్ ఠాకరే. ఆయన ఆశయాలకి, ఆయన విధానానికి ఏమాత్రం సంబంధం లేదు. బుజ్జగింపు రాజకీయాలను వ్యతిరేకించిన వాడు, దమ్ముతో నిలబడినటువంటి వాడు. అట్లాగే రాజకీయం మనం చేయకూడదు, రాజకీయాన్ని మనం కేవలం పర్యవేక్షించాలి, మనం అధికారాన్ని అనుభవించకూడదు అన్నటువంటి బాలాసాహెబ్ ఠాకరే రూట్లో కాకుండా తనే స్వయంగా రాజకీయం ముఖ్యమంత్రి అవ్వాలి అన్నటువంటి, తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని అట్లాంటి పదవీ కాంక్ష లేనటువంటి బాలాసాహెబ్ ఠాకరే కొడుకు ఉద్ధవ్ ఠాకరేకి అది ఉంది. సరే పోనీ అది తండ్రిలాగానే ఎందుకు ఉండాలనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి ఫోటో, ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి అబూ అజ్మీ. ఇతను తాజాగా ఠాకరేని కలిశారు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే వందే మాతరం నినదించడం నేను అంగీకరించను, వందే మాతరం అనే పాట నేను పాడను, వందే మాతర గీతాన్ని నేను ఆలపించను అన్నటువంటి విషయాన్ని అధికారికంగా చెప్పినటువంటి వాడు. అలాగే సంభాజీనగర్ జిల్లాలో జరిగినటువంటి మత ఘర్షణలకు కారణమైనటువంటి వాడు. అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు బాలాసాహెబ్ ఠాకరే కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాకరే కలవడం, అతనికి అభినందనలు తెలియజేయడం అన్నటువంటిది రాజకీయాల్లో విచిత్రమైనటువంటి విషయం.